ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కార్యాలయంలో పత్రికా సమావేశం పాల్గొన్నటువంటి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎన్సీసీ కమాండర్ గారు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పత్రికా సోదరులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశం చేయబడింది. ఐక్యతా యాత్ర అనే అంశం మీద ఈ పత్రికా సమావేశం కూడా చేస్తున్నాం. ఐక్యతా యాత్ర అంటే ఈరోజు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జన్మదినం అక్టోబర్ 31, 150 సంవత్సరాల పూర్వం మనందరికీ తెలుసు. ఒక స్వాతంత్ర సమరయోధుడిగా మొదటి ప్రభుత్వంలో నెహ్రూ గారి ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉండి భారతదేశం ఏకీకృతం అవ్వడానికి 562 సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసి భారతదేశం యొక్క ఐక్యతకి ఆయన పాటుపడిన విషయం మనందరికీ తెలుసు. మనం చరిత్రలో చదువుతున్నాం, ప్రతిరోజు పెట్టునే ఉన్నాం ఆయన కోసం. అటువంటి మహనీయ జన్మదినం రేపు అక్టోబర్ 31కి 150 సంవత్సరాల పూర్వం 1875 అక్టోబర్ 31 ఆయన గుజరాత్లో నిర్మించారు. అటువంటి మహనీయ దేశం కోసం అంటే వ్యక్తి ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలకి ఆయన పెద్దపీట వేస్తూ భారతదేశం అంతా ఏకీకృతంగా ఉండాలనే ఆయన నినాదం చిరస్మరణీయం. అటువంటి ఆయన యొక్క జన్మదినాన్ని మనం ఐక్యతా యాత్రగా మన భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిపి దేశం యావత్తు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మన అక్టోబర్ 31, 2025 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే ఈ యాత్ర ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతను ఇప్పుడు ఎన్సీసీ కోఆర్డినేటర్, ఎన్సీసీ కమాండర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, అలాగే మై భారత్ టీము, అలాగే విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు అందరూ సహకారంతో ఈ యాత్ర నిర్వహించాలని, ఇది జిల్లాలో 3 రోజుల పాటు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు 3 రోజుల పాటు ఈ యాత్ర, ఈ 25 రోజుల్లో 3 రోజులు యాత్ర చేయాలి. అందులో భాగంగా మనం మన శ్రీకాకుళం జిల్లాలో అక్టోబర్ 31న ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఆ రోజు నుంచి 3 రోజుల పాటు పాదయాత్ర, 3 రోజుల కన్నా ఎక్కువే చేయొచ్చు, కనీసం 3 రోజులు పాదయాత్ర చేయాలి. ఒక్కొక్క పాదయాత్రలో 8 నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర జరగవలసి ఉంటుంది. ఈ పాదయాత్ర కేవలం ఇది ఒక రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు, రాజకీయాలకు అతీతంగా జరగాలి. ఎక్కడా కూడా ఏ పార్టీ జెండాలు కూడా ఉండదు. ఒకటే మన భారతదేశ త్రివర్ణ పతాక జెండా తప్పించి ఎక్కడా కూడా ఏ విధంగా ఉండదు. అందులో పాటు విద్యార్థులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ యాత్రలో పాల్గొన్న అదే సమయంలో యాత్రతో పాటు మనం పత్రికా సమావేశాలు కానీ, అలాగే ఇందులో స్థానిక ప్రముఖులు కానీ, ఇన్ఫ్లుయర్స్ కానీ వీరందరినీ కూడా ముందు తీసుకెళ్తాం. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛత కోసం యోగా, ఆరోగ్య శిబిరాలు, అలాగే స్వదేశీ ప్రదర్శనలు, ప్రతిజ్ఞ, ఇటువంటివన్నీ కార్యక్రమాలు విద్యార్థులతో చేపిస్తూ వారితో డిబేట్ కాంపిటీషన్స్, ఎస్ఏ రైటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఆత్మనిర్భర్ భారత్ని దీంతో పాటు ఈ యాత్రతో పాటు కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని మన గౌరవ ప్రధానమంత్రి గారి సూచనల మేరకు, మన కేంద్ర మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఇందులో ఈ యాత్రలో ఎక్కడైతే మనం పాదయాత్ర చేస్తున్నాం, పాదయాత్ర చేసిన దగ్గరలా ఎక్కడ జాతీయ నాయకులు విగ్రహాలు కనిపిస్తే అక్కడ పూలమాలలు వేయడం, వికసిత భారత్ కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ఇచ్చినటువంటి పిలుపు వికసిత భారత్ 2047, దానికి అనుగుణంగా మనం ప్రదర్శన చేయడం, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని ప్రజలందరికీ తెలియజేయడం, అలాగే సాంస్కృతిక ప్రదర్శన చేయడం, ఈ విధంగా మనం కార్యక్రమాలు చేస్తూ
మనం ముందుకెళ్ళాలి. ఇదే యాత్ర మనం నవంబర్ 25తో ఈ యాత్ర మన ఇక్కడ పూర్తవుతుంది. అదే సమయంలో మళ్ళీ నవంబర్ 25 ఇక్కడ పూర్తయిన తర్వాత మళ్ళీ జిల్లా స్థాయిలో రాష్ట్రం నుంచి ప్రతి జిల్లా నుంచి 25 మంది మన సంసద్ జరుపుతున్నారు పాదయాత్ర ఉంటుంది. అక్కడి నుంచి 4 గ్రూపులుగా గంగా ప్రవాహం అని ఢిల్లీ నుంచి, యమునా ప్రవాహం జైపూర్ నుంచి, నర్మదా ప్రవాహం నాగపూర్ నుంచి, గోదావరి ప్రవాహం ముంబై నుంచి ఈ ప్రారంభమై ఈ 4 యాత్రలో కలిపి అన్నీ కూడా ఆనంద్ గుజరాత్ వద్దకు వస్తాయి. ఎక్కడైతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాట్యూ ఆఫ్ యూనిటీ పెట్టారో, ఆయన యూనిటీకి చిహ్నంగా ఆయన విగ్రహం పెట్టారో అక్కడ ఈ యాత్ర పూర్తి చేసుకొని మన భారతదేశం యొక్క ఆత్మనిర్భర్ భారత్ని మన వికసిత్ భారత్తో అనుసంధానం చేస్తూ ఈ యాత్రను కొనసాగించాలని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పానికి మనందరమే కూడా కలుపుకొని మనకి ఇది ఒక మంచి అవకాశం. ఆత్మనిర్భర్ భారత్ని ప్రజల వద్దకు చేరువ చేసి అందరినీ ఏకీకృతం చేయడానికి మనకి ఇది ఒక మంచి అవకాశం. ఇటువంటి కార్యక్రమంలో మనం ఈ ఒక్క ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, మై భారత్ అలాగే